హాయ్ హలో నమస్తే దోస్తులు. ఈరోజు చూస్తున్నట్టే మా స్టాండ్ ముందర ఒక పెద్ద గార్డెన్ ఉంది. ఇక్కడ ఆ గార్డెన్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను నేను. ఇదంతా గార్డెన్. ఇక్కడ ఒక కుక్క ఉన్నది, కుక్క పడుకొని ఉన్నది. ఇక్కడ కట్టేసినారు దాన్ని ఎటు సరేనా. ఇక్కడ చూస్తే ఇదంతా గార్డెన్ మొత్తం. లోపలికి వెళ్తే ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ కొంచెం మంది రెస్ట్ తీసుకుంటారు, ఎవరైనా తీసుకోవచ్చు. ఇది ఫ్రీ పార్క్ లెక్క. ఇది మొత్తం మా రెస్టారెంట్ చూస్తే మీకు కొంచెం దూరం అక్కడ అదే మా రెస్టారెంట్. ఇదంతా అదంతా మొత్తం గార్డెన్. ఇది ఒకసారి చూడండి, లోపల చాలా పెద్దగా ఉంది ఇది. ఇది అటు చుట్టుపక్కల కూడా మొత్తం అదే. ఇదంతా గార్డెన్. ఇదంతా ముందట మా రెస్టారెంట్ ఉన్నది. ఒకసారి చూస్తే హాయ్ బ్రో. ఇదండి పని చేస్తారు ఇక్కడ. వీళ్ళు హాయ్ చెప్తున్నారు వీళ్ళు. అదే ఇక్కడ పని కొంచెం రెస్ట్ తీసుకుంటారు. ఇక్కడ ఎవరైనా రెస్ట్ తీసుకోవచ్చు. ఇది ఫ్రీ పార్క్ లెక్క. ఇది చూడండి ఒకసారి. ఒకసారి మా రెస్టారెంట్ వైపు పోవడం చూద్దాం. ఇది ఒకసారి ముందరికి వెళ్దాం. ఇదంతా గ్రాసే. ఒకసారి చూడండి, చాలామంది పిల్లలు తిరుగుతూ ఉంటారు ఇక్కడ. చూడండి అదే. ఒకసారి ముందటికి వెళ్తున్నాడు. ఇదంతా గార్డెన్. ఇదంతా పిల్లి ఉన్నది ఇక్కడ. పిల్లి పడుకున్నది. పిల్లి రెస్ట్ తీసుకుంటుంది కొంచెం. పిల్లితో సెల్ఫీ. పిల్లి పడుకున్నది. ఓకే, ఇంకా కొంచెం ముందరికి వెళ్తున్నాను నేను. ఇలా పిల్లలు ఆడుకుంటారు. ఒకసారి ఆ గార్డెన్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఈ కుక్క ఏటో చూస్తున్నది. ఈ కుక్కని చూస్తే భయం అవుతుంది. వెళ్తున్నా, సైలెన్స్ ఉండు. దాటేసిన కుక్క. పిల్లలు ఆడుకుంటారు ఈ గార్డెన్లో. చాలా పెద్ద గార్డెన్ ఇది. చూసినట్టయితే చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటారు. వాళ్ళ మదర్స్ కూడా వస్తారు ఇక్కడికి. వాళ్ళని ఆడించడానికి వాళ్ళ మదర్స్ కూడా వస్తూ ఉంటారు. చూడండి ఇంత పెద్ద గార్డెన్ ఇదంతా. ఇదంతా పెద్ద గార్డెన్ ఇదంతా. ఇంకా ముందుకు వెళ్దాం కొంచెం. ఇదంతా వే. ఇది పిల్లలు ఆడుకోవడానికి. ఇదంతా వే. ముందుకెళ్ళి చూద్దాం ఇటు. ఓకే, ఇక్కడ ఒకసారి చూద్దాం. మా రెస్టారెంట్ కనబడుతుంది. అది కింద కనబడేది మా రెస్టారెంటే. ఆ బిల్డింగ్ కింద మా రెస్టారెంటే ఉన్నది మొత్తం. అది ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం ఉన్నది కాబట్టి నేను బయటకు వచ్చి ఇట్లా వీడియో తీస్తున్నాను నేను. సరేనా. ఇంకా ఇలా ఉన్నారు ఫ్రెండ్స్, చెప్పండి. ఇంకా వాకింగ్ చేస్తుండే తాత. ఇది ఒక్కసారి వ్లాగ్ చేద్దామని నేను యాడ్ చేసిన. ఫస్ట్ టైం ఇది వ్లాగ్ చేస్తున్నాను నేను. ఇక్కడికి వెళ్ళినట్టయితే రోడ్ ఇది మొత్తం. రోడ్స్ ఇది కొత్త. అటు పక్కకు మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అంతా వర్క్ జరుగుతుంది. చూద్దాం ఒకసారి. బిల్డింగ్ చూడండి ఒకసారి. వర్క్ జరుగుతుంది. ఓకే, చూడండి చిన్న చిన్న సైకిళ్ళు. అలా పిల్లల్ని ఆడించడానికి ఇక్కడ ఆయాస లెక్క. ఇక్కడ ఫిలిపినో వాళ్ళు ఉంటారు అన్నమాట. వాళ్ళే చూసుకుంటారు పిల్లల్ని. ఇక్కడ మదర్స్ ఫాదర్స్ ఏం చూసుకోరు, వాళ్ళే చూసుకుంటారు ఇక్కడ పిల్లల్ని కూడా. చూడండి, బేబీ కేర్ టేకర్స్ అంటారు కదా వాళ్ళను. వాళ్ళే ఆపేడుస్తుంది. ఈ చిన్న సైకిల్ లాంటివి ఇక్కడ ఉంటాయి. అవి సరే చూడండి. ఇదంతా పెద్ద గ్రౌండ్. క్రికెట్ ఆడచ్చు ఇక్కడ మొత్తం. చాలా పెద్ద గ్రౌండ్ ఇక్కడ.
కొంచెం ముందటికి వెళ్దాం. ముందటికి వెళ్తే పెద్ద బిల్డింగ్ ఒక హోటల్ ఉంటుంది, పెద్ద హోటల్ అది. రొటానా హోటల్ అని పెద్ద హోటల్ అది. రొటానా హోటల్ ఇక దుబాయ్లోనే ఫేమస్ హోటల్ అది, రొటానా. ఒకసారి చూడండి, మొత్తం దింపుతున్నావు. ఇది రొటానా హోటల్ ఇది. చాలా పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి ఇక్కడ. ఇది రొటానా, అది రొటానా, ఇది ఉంటుంది ధమాక్ 2 అనుకుంటా. ఇది ఏమో హోటల్, ఇది పెద్ద హోటల్. ఇక్కడ చూడండి ఒకసారి, పూల మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ, కనబడుతున్నాయి. మన పూల మొక్కలు మనం చూస్తే కనిపిస్తాయి మనకు. ఇక్కడ ముందుకు వెళ్తే మనకు పూలు కనిపిస్తాయి. ఏం పూలు ఏమో తెలియదు, అంత ఐడియా లేదు. ఒకసారి చూస్తే ఆ పూలను కూడా చూపిస్తాను నేను. చూస్తున్నారా ఇక్కడ పూలు కనిపిస్తున్నాయి. ఏం పూలు ఇవి ఒకసారి చూస్తే, ఇది కాగితం పూలు అంటారు కదా మన దగ్గర, కాగితం లాంటి షో డెకరేషన్ లాంటిది. ఇది ఏమంతా యూస్ఫుల్ ఏముండదు దీంతో. చూడండి, ఇంకా ముందుకు వెళ్తున్నా. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి పూలు. ఇక్కడ మన కాగిత పూలే అవి కూడా. ఇంకా ఇటు సైడ్ వెళ్తే ముందట ఇంకా వేరియేషన్స్ ఉన్నాయి, అక్కడ చూస్తాము. అక్కడ ముందటికి ఇవన్నీ ఖర్జూరపు చెట్లు అన్నమాట. ఇవి చాలా పెద్దగా ఉంటాయి. ఇవి ఖర్జూరపు చెట్లు. ఇప్పుడు ఇవి సమ్మర్లోనే అవుతాయి ఖర్జూర పండ్లు. ఇవి సమ్మర్లో అయితే, ఇప్పుడు ఆగస్టులో అయితే మొత్తం మక్కుతాయి. ఇవి మక్కితే అప్పుడు తినచ్చు. ఇప్పుడు చిన్న చిన్నవి ఉంటాయి ఇవి అంతే. ఇక్కడ పిల్లలు ఆడుకుంటారు, చూద్దాం ఏం చేస్తారు ఒకసారి. చిన్న చిన్న పిల్లలు ఆడతారు ఇక్కడ, ఫుట్బాల్ ఆడతారు. ఈ టైంలో ఫుట్బాల్ కానీ క్రికెట్ కానీ ఆడతారు. అది చూద్దాం. ఇవన్నీ ఖర్జూరపు చెట్లు ఇవి. సరే, ముందరికి వెళ్తే ఈ ఖర్జూరపు పండ్లను చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ముందట ఒక 2-3 ఉంటాయి చెట్లు, అక్కడ చూపించే ప్రయత్నం చేస్తా. వీళ్ళంతా పిల్లలు ఆడుకుంటున్నారు ఇప్పుడు ఫుట్బాల్స్. అంతా ఫారినర్సే ఉంటారు ఇక్కడ. మొత్తం యూకే అమెరికా వాళ్ళే ఉంటారు ఇక్కడ, మొత్తం ఫారినర్సే. దుబాయ్ కానీ ఇది కొత్త ఏరియా, మొత్తం ఈ సైడ్ ఫారినర్సే ఉంటుంది. ఇక్కడ ఒకసారి చూడండి, మన ఇండియాలో అయితే సైకిల్ ఎక్కడ ఆడితే అక్కడ పెట్టేస్తారు, కానీ ఇక్కడ పెట్టడానికి వీల్లేదు. సైకిల్ పార్కింగ్ ప్లేసెస్ అంటారండి, ఇక్కడే పెట్టాలి. ఇక్కడే పెట్టాలి, ఇక్కడ సైకిల్ పార్కింగ్ ప్లేసెస్లోనే పెట్టాలి. ఎక్కడ పెట్టనియరు ఇవి. ఇదంతా దాంట్లోనే పెట్టాలి, పెట్టనియరు. హాయ్ బ్రో, కేసే? అదే మా దోస్తుకైనా కలిసిండు, అదే బైక్ డ్రైవర్ ఇక్కడ బైక్ చేసి. ఒకసారి చూడండి, మొత్తం ఖర్జూరపు చెట్లు. ఎంట్రీ చూడండి ఒకసారి, మొత్తం ఖర్జూరపు చెట్లు. ఇక్కడ ఖర్జూర పండ్లు ఇక్కడ ఉంటే నేను చూపించే ప్రయత్నం చేస్తా. చెప్పినా కదా నేను చూపిస్తా. ముందటికి వెళ్తే ఇదంతా గార్డెన్ చూడండి ఒకసారి. చూడండి ఇది ఎంత బాగుంది, ఇది చాలా బాగుంది కదా. ఒకసారి ఖర్జూరపు చెట్లు, ఇటు ఖర్జూరపు చెట్లే, అటు ఖర్జూరపు చెట్లే, మొత్తం ఖర్జూరపు చెట్లే. చాలా బాగుంది ఇది. ఒకసారి చూస్తాను. ఈ ఖర్జూర పండ్లు ఇప్పుడు ఇట్లుంటాయి, ఇవి పచ్చిగా ఇట్లుంటాయి. ఇక ఖర్జూరపు చెట్లు, ఖర్జూర పండ్లు ఇట్లుంటాయి. అదే ఇప్పుడు ఇంకా మక్కలే, ఇది మక్కినాక ఇవి మంచిగా ఉంటాయి ఇవి. ఇది మా రెస్టారెంట్ లైన్, ఇది అంతా మొత్తం మా రెస్టారెంటే. ఈ లైన్ మొత్తం అక్కడ నుంచి ఇక్కడ దాకా మా రెస్టారెంటే. సరే, బ్లాగ్ ఎట్లున్నది ఒకసారి ఫస్ట్ టైం నేను ట్రై చేసిన. దీనికి ఒకసారి మీరందరూ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీరందరూ సహకారం కావాలి నాకు. మీరందరూ ఒకసారి నాకు సపోర్ట్ చేస్తేనే నేను ముందుకు వెళ్ళడానికి వీలుంటుంది నాకు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రై చేసిన వ్లాగు. మీరందరూ ఒకసారి నన్ను సపోర్ట్ చేయండి, ముందుకు నడిపేయండి. థ్యాంక్ యూ.